తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ముద్దగడ పాదయాత్ర మరోసారి అడ్డుకోవడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ముద్దగడ పాదయాత్ర గృహ నిర్బంధంలో ఉంటాయి. అయితే ఈ రోజు మళ్ళీ ముద్దగడ పాదయాత్రకి బయలుదేరే ముందే గేట్ వద్ద పోలీసులు ఆపడం జరిగింది. అయితే గత దగ్గర పావు గంట సేపు నుంచి కూడా 15 నిమిషాల సేపు నుంచి కూడా ముద్దగడ పద్మనాభం గారు పోలీసులు కూడా వాగ్వాదం పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇంతకుముందే లాయర్లందరూ కూడా గవర్నమెంట్ సంబంధించిన లాయర్లందరూ కూడా వచ్చారు. ఈ లాయర్లందరూ కూడా ముద్దగడతో లోపల చర్చలు చేసుకున్నారు. చర్చలు చేసిన అనంతరం బయలుదేరి ముద్దగడ పద్మనాభం గారు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా దాదాపు 15 నిమిషాల నుంచి కూడా ఇక్కడ వాదాపాదం చేసుకుంటూ జరుగుతుంది. అయితే ఇప్పుడు విజువల్స్ చూసుకున్నట్టయితే కనుక ముద్దగడ పద్మనాభం గారితో పోలీసులు వాగ్వాదం దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తుంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఎక్కడికెక్కడ పోలీసులు కూడా మొత్తం అందరూ ఎవరైతే ఒక కాపు చేసి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాయుసార్లు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ముద్దగడ పద్మనాభానికి అనుమతి ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా పరిస్థితి ఎటువంటి పరిస్థితి సందిగ్ధం ఏర్పడేది కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ముద్దగడ పద్మనాభం పాదయాత్ర చాలా హోరాహోరీ అంటే ఒక పక్కన ఉత్కంఠమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ గంటకి ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచన కూడా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక పక్క పోలీసుల దగ్గర నుంచి కూడా ముద్దగడ పద్మనాభం చుట్టుపక్కల కాపు చేసి నాయకులు ఎవరు ఉన్నారో నాయకులందరూ కూడా వీళ్ళతో మాట్లాడి వాదాపవాదం చేసే పరిస్థితి విజువల్లో మనం చూస్తున్నాము. అయితే ఈ రోజైనా ముద్దగడ పాదయాత్ర కొనసాగుతుందా లేదంటే ముందుకు వెళ్తుందా అవుతుందా అనేది పరిస్థితి కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనా సరే ఎప్పుడు పెట్టిన అంశాలు మీద కొత్త అంశాలు పెడుతున్నారు తప్ప మాటలు మార్చి చెప్తున్నారు తప్ప మీరు ఎప్పుడో చెప్పి మాటలు అయ్యే రూల్స్ మాట్లాడుతారు తప్ప కొత్తగా మాట్లాడితే ఏమీ లేవని చెప్పేసి పోలీసులతో ఒక పక్కన వాగ్వాదం దిగి కాపు చేసి నాయకులందరూ కూడా వాగ్వాదం దిగడం జరుగుతుంది. అది ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఏదేమైనప్పుడు కూడా ముద్దగడ పాదయాత్ర ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగుతుందని చెప్పేసి అని వీళ్ళందరూ కూడా ఆశించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఎక్కడికెక్కడ ఈ మొత్తం పోలీసు బలగాలు కూడా మొత్తం అందరూ కూడా ముద్దగడ పద్మనాభం ఇంటి ఎదురున కూడా మొత్తం బలగాలన్నీ కూడా ఇక్కడ చేరడం జరిగినాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు కూడా పోలీసులు మొత్తం అందరూ కూడా అక్కడ పోలీసులు ఒకటి లాయర్స్ ఎవరున్నారు జేఏసీ మొత్తం అందరికి వచ్చింది. వాళ్ళతో పాటే అందరూ వాగ్వాదం దిగే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మొత్తం మీద పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే పాదయాత్ర జరుగుతుందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎప్పుడు అడుగడుగు ఆంక్షలు పెట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా ఆకలి కేకలు కంపల్సరీ అర్థం చేసుకోవాలి. గత వారం రోజుల నుంచి కూడా మొత్తం అందరూ ఆకలి కేకలన్నీ కూడా ప్రజలు చెప్తున్నాం కంచాలు మోగిస్తున్నాం చెప్పేసి మొత్తం తూర్పుగోదావరి జిల్లా వాసులు అందరూ కూడా అంటే ఎవరైతే కాపు చేసి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ముద్దగడ పాదయాత్ర ముందుకు సాగుతుందని చెప్పేసి ఇక్కడ చేసే నాయకులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మాకు కిర్లంపూడి ముద్దగడ నివాసం ఇంటి ముందే కాపు చేసి నాయకులతో పోలీసులు అందరూ కూడా వాగ్వాదం దీని పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో సతీష్, నెంబర్ 1 న్యూస్, కిర్లంపూడి.